సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి 55వ కీర్తన 17వ వచనం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందుము. ఆయన నా ప్రార్థన ఆలకించును. ప్రార్థన చేసి, ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రం. ప్రపంచంలో ఎన్నో ప్రకృతి వైపరీత్యములు చూస్తూ ఉన్నాం. దుబాయ్ అది గొప్ప మహాపట్టణం. ఒక్క దినమే వర్షముతో పాడైపోయినది. యుద్ధాలు జరుగుతూ ఉన్నవి, ఎండలు అధికముగా ఉన్నవి. మా జీవితాలలో, మా పనులలో, ప్రయత్నములలో, కార్యములలో సంచరించు ప్రతి ప్రదేశాలను మీ కృపాక్షేమాలు ఉంచి 4వ నెల చివరి ప్రభుదినమున విజ్ఞాపన కూడికలు ఈ విధంగా ప్రార్థించుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి ముగిస్తారు. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించుటకు, ఘనపరుచుటకు, మహిమపరుచుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. పగటి కాలమంతా మీరు కాపాడినారు, రాత్రి బహుమానంగా ఇచ్చారు. నీ ఆవరణములలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము గనక లోకము, లోక ఇచ్ఛలతో సమయం గడుపుతూ నైనా కొద్ది మందిగా మీరు మందిరంలో చేర్పించి మీ నామమును సంకీర్తనం చేయటకు సహాయం చేశారు. మీకు స్తోత్రము. ఇప్పుడు కొద్దిసేపు నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీరు మహిమ పొందండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మహాకృపను బట్టి 4వ నెల ఆఖరి శనివారమున జ్ఞాపన కూడికలో ప్రభును స్తుతించుటకు, ఘనపరుచుటకు, పాటల ద్వారా మహిమపరచుటకు మనకిచ్చిన ధన్యతను బట్టి మనమెంతగానో ప్రభును స్తుతించాలి. లోకము తినుచు, త్రాగుచు సమయం గడుపుతా ఉన్నది. ఎన్నిక లేని మనలకు దేవుడు దేవుని మందిరములో ప్రవేశించి, దేవుని సంఘములో ప్రవేశించి దేవుణ్ణి స్తుతించుటకు, వాక్యము ద్వారా మన యొక్క జీవితాలు సరిచేసుకున్నటకు మనకిచ్చిన ధన్యతను బట్టి మనమెంతగానో ప్రభుని స్తుతించాలి. లోకం వైపు చూస్తే 55వ కీర్తనలోనే 10వ వచనములో రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచూ ఉన్నారు. పాపమును, చెడుతనమును దానిలో జరుగుచున్నవి. దాని మధ్య నాశన క్రియలు జరుగుచున్నవి. వంచనయు, కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాడు. శత్రువైన ఎడల నేను సహించవచ్చు. నా మీద మిట్టపడువాడు నా యందు పగబట్టినవాడు కాడు. అట్టివాడైతే దాగి ఉందును. ఈ పని చేసినను నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయస్తుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నాం. ఉత్సాహమునకు వెళ్ళు సమూహముతో
దేవుని మందిరమునకు పోయి ఉన్నవారు, కానీ వారు లోకములో ఉన్నారు. 17వ వచనములో భక్తుడు తన ఆధ్యాత్మిక స్థితిని తెలియజేస్తున్నాడు. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవితములో ప్రార్థన అన్ని సమయాలలో, అన్ని విధములుగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో ఉంటావో నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిపిస్తాడు. ఏమంటున్నాడు భక్తుడు? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు. ఎవరు రచించినది? దావీదు రచించినది దైవ ధ్యానము. దావీదు ఎవరు? ఇశ్రాయేలీలకు రాజు. పనికిమాలినోడు, సోంబేరోడు కాదు. ప్రజలను పాలించువాడు, ప్రజల యొక్క పరిస్థితులను తెలుసుకున్నవాడు. ఎంతోమంది ఆయనను దర్శించుటకు వస్తారు, కానీ తన ఆధ్యాత్మిక జీవితంలో తాను సోమరి కాలేదు. కనుక అందుకనే దావీదును గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అతడు నా హృదయానుసారుడు, అతడు నా ఇష్టానుసారుడు, అతడు నా ఉద్దేశమును నెరవేర్చు. పని లేని సోంబేరోడు కాదు, పని కలిగిన వాడు, ప్రజల అవసరాలు తీర్చు. కానీ వ్యక్తిగత జీవితములో తాను దేవునితో సహవాసం చేస్తాడు. ఈ భ్రష్టమైన లోకములో విశ్వాసి ఇహలోక మాలిన్యత అంటకుండా తను ప్రత్యేకించుకోవాలి. దానియేలు బబులోనునకు రాజునకు ప్రధానమంత్రిగా ఉన్నాడు, కానీ అనుదినము ముమ్మారు ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచూ వచ్చాను. మనకు చిన్న చిన్న పనులకే మాకెన్ని పనులున్నాయో అంటున్నారు. వారు ప్రభుత్వ అధికారులుగా ఉన్నారు, ప్రభుత్వాన్ని శాసించేవారుగా ఉన్నారు. అయినను దేవునితో సహవాసము చేయుట వారు మానలేదు. విశ్వాస జీవితంలో కూడా ప్రార్థన ఎలాగుండాలంటే సమూయేలు వలె ఉండాలి. నువ్వు చిన్న పిల్లవానివైతే సమూయేలు వలె నీ ప్రార్థన ఉండాలి. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 10 వచనాలలో చదవాల్సిన పని లేదు. దేవుడు పలుమార్లు పిలుస్తాడు. ఇంకా చిన్న వయసులోనే అది దేవుని స్వరం గుర్తించక ఏలియాజరు తన ప్రధాన యాజకుడైన ఏలీ పిలిచాడు అనుకుంటున్నాడు, కానీ ఏలియే ట్రైనింగ్ ఇచ్చాడు. ఈసారి ఎవరైనా పిలిస్తేనైనా చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము. దేవుని పని చేయుటకు విశ్వాసి సంసిద్ధముగా ఉండాలి. ఎందుకంటే ఏలీ
దేవుణ్ణి వదిలేశాడు, తన పిల్లలను ఎక్కువగా ప్రేమించాడు. దేవుణ్ణి ఏ రోజు కూడా అడ్డగించలేదు, ఇది తప్పు అని చెప్పలేదని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు ఏలీ కుటుంబాన్ని గురించి. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి, ఏమో అండి నాకు తెలియదండి, చాలామంది సొంత పిల్లలను వదిలిపెట్టి పరాయి పిల్లల మీద ఆలోచన చేస్తారు. కానీ తమ పిల్లలు భ్రష్టులవుతున్నారని ఎరిగి కూడా ఏనాడు కూడా అడ్డగించలేదు. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితములో. అదే 2వ అధ్యాయం 29వ వచనంలో ఏమంటాడంటే, నాకంటే నీవు నీ కుమారులను గొప్ప చేసుకొనుచున్నావు, గొప్ప చేయుచున్నావు. 2వ అధ్యాయము 29వ వచనం చివరి భాగంలో, నాకంటే నీ కుమారులను గొప్ప, దేవుని వదిలేశారు వీళ్ళు, దేవునితో సహవాసం చేయటం వదిలేశారు వీళ్ళు, పూర్తిగా దేవుని ఎరగని వారితోనూ మత సంబంధమైన వ్యక్తులతోనూ సమయం గడుపుటకు పరిగెత్తుతున్నారు. కానీ పట్టుమని 1 గంట ఖచ్చితంగా కూర్చోమన్న మందిరంలో 10 సార్లు లోపలికి బయటికి, లోపలికి బయటికి, 1 గంట సేపు కూర్చోవడానికి కూడా నీ మనసు ఒప్పడం లేదు. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితంలో. దేవుని మందిరం అని కూడా గ్రహింపు లేకుండా పోతావు. పగలంతా స్నేహం చేస్తూ ఉన్నావు, కూడికలకు రాలేకపోతున్నావే, ఇదేం స్నేహం? నీ స్నేహం పగలంతా విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు, రాత్రి జరిగే 2 గంటల కూడికకు రాలేకపోతున్నారు. జాగ్రత్త. యెఫ్తా కుమార్తె చెలికత్తెలు ఎలాంటి వారంటే వారు ప్రార్థనలో ఉండేవారు. అమ్మా నేను దేవుడికి మాట ఇచ్చానంటే యెఫ్తా కుమార్తె అంటున్నది, నేను నా పని కత్తెలు, నా చెలికత్తెలు కొండ మీదికి వెళ్ళి నా కన్యత్వం గురించి నేను ప్రలాపించను. ఎస్తేరు చెలికత్తెలు, నేనును నా చెలికత్తెలు 3 దినములు యూదులను రక్షించుటకు మేము ఉపవాసం ఉంటాము. ఎక్కడండి స్నేహం? ఎవరితో? లోక సంబంధమైన విషయాలకైతే ఎంత తొందరగా పరిగెత్తుతారో అదే స్నేహం కలిగిన వాళ్ళు దేవాలయమునకు, ఆరాధనకు, ప్రార్థనకు, విజ్ఞాపన కూడకు, బైబిల్ స్టడీకి ఎందుకు రాలేకపోతున్నారు? తాను ఎరిగియు సమూయేలు తన పిల్లలు శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు ఏనాడు గాని అడ్డగించలేదంట. జాగ్రత్త. మా పిల్లలేనా, మా వాళ్ళేనా లోకంలో? వాళ్ళు పోలేదా? వాళ్ళు చేయలేదా? అవసరమా? యెహోషువ ఒక్క
ఒక్కటే మాట అన్నాడు, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించాను. యెషయా ప్రవక్త అన్నాడు, నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు ఇశ్రాయేళ్ల మధ్య దేవునికి సూచనలుగా మహత్కార్యములుగా మేమున్నాము. నా పిల్లలు ప్రార్థించువారు, నా పిల్లలు మందిర పరిచర్యలో పాలు పొందువారు, నా పిల్లలు పాటలు పాడువారు, నా పిల్లలు ప్రసంగికులు. ఇద్దరు కలిసి మోకాళ్ళుండి ప్రభువా మా భవిష్యత్తు ఏమిటి అని ప్రార్థించేది ఇక్కడ లేరే. ఇద్దరు విశ్వాసులు కలిసి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. లోక సంబంధమైన అవసరాలకు వాడుకొని ఇక నువ్వే నేనే అన్నట్టుగా ఉండకూడదు. జాగ్రత్త. విశ్వాసికి అవిశ్వాసికి చెప్పు దాసుబాబు ఏమనుంది? పాలెక్కడా? ఎక్కడని స్నేహం? విశ్వాసి అవిశ్వాసితో జోడుగా ఇప్పుడు అదే అయిపోతుంది లోకం. అవసరానికి దేవుడంతే, అక్కర్లకు దేవుడంతే. జాగ్రత్త. నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుని సన్నిధిలో ఉండి కన్నీళ్లు కార్చేవారు లేదు. నోవాహు తాగిన మత్తులో బట్టలన్నీ ఊడిపోతాయి. పెద్దవాడు ఎగుతాలు చేసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు అలా ఉంది క్రైస్తవ్యము. కానీ రెండో వాడు పరిగెత్తుకొని వచ్చి నోవాహు యొక్క దిశమలను గొప్పతే దేవుడు అతనిని ఆశీర్వదించెను. సంఘ బలహీనతల గురించి, వ్యక్తిగత బలహీనతల గురించి పరిచారం చేసేవాడిగా ఉంటే నువ్వు శాపగ్రస్తునివే. జాగ్రత్త. చదువుదాం ఆదికాండం. తొమ్మిదవ అధ్యాయం 12వ వచనం. ఇరవై 21వ వచనం. నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కానాను శపించిన వాడై తన సహోదరులకు దాసుడగును. సేమును గురించి, సేము దేవుడైన యెహోవా స్తుతించబడునుగాక, కానాను అతనికి దాసుడగును. దేవుడు యాపేతును విశాలపరుచును. అతడు సేము గుడారములో నివసించెను. 12వ వచనం. కానాను తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉంటుట చూసి బయటనున్న తన సహోదరులకు ఆ సంగతి, ఇప్పుడు అన్ని బయట వ్యక్తులతోనే, పొత్తిగా దేవుని సన్నిధికి రాని వాడితోనండి సహవాసం. బయట బయట బయట. జాగ్రత్త. నీ ఆధ్యాత్మిక జీవితంలో
సరే జ్ఞాపకం చేసుకొని ఆధ్యాత్మిక స్థితి ఎలాగుందో. కానీ 22వ వచనములో షేము హ్యాపేతు తెలుసుకొని వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడుచుచూ వెళ్ళి తమ తండ్రి దిశమెల్లను కప్పి వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశమెల్లను జాగ్రత్త. ఆధ్యాత్మిక జీవితములో వ్యక్తులను గురించి, విశ్వాసులను గురించి తప్పుడుగా మాట్లాడితే నష్టం వాటిల్లదు. సేవకుల గురించి అనాలోచితంగా ఉండకూడదు. మందిరములో ప్రసంగిలో అదే కదా, నువ్వు దేవుని మందిరం వెళ్తున్నావు, నీ ఆలోచనలో అనాలోచనగా ఉండకూడదు. దావీదు తన ఆధ్యాత్మిక జీవితంలో తాను ఇశ్రాయేలులకు రాజుగా ఉండి కూడా తాను దేవునితో సహవాసము చేయుట మానలేదు. సమూయేలు ఇశ్రాయేలుతో ఏమంటాడంటే, మీరు యుద్ధానికి వెళ్ళండి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థింతును. 7వ అధ్యాయము 5వ వచనం. అంతటా సమూయేలు ఇశ్రాయేలును అందరిని మిస్వాకు పిలవనం, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతును. 9వ వచనం. ఇశ్రాయేలుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. 8వ అధ్యాయము 6వ వచనం. సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. 15వ అధ్యాయము 11వ వచనం. సౌలు నన్ను అనుసరించ వెనుక తీసెను అనగా రాత్రంతా సౌలు కొరకు మొరపెడుతూ ఉన్నాడంట. 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. 99వ కీర్తన 6వ వచనములో ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఒకడు. ప్రార్థన బాల్యము నుండే సమూయేలు వలె ప్రార్థించుట అలవర్చుకో. యవ్వనములో తిమోతి వలె ప్రార్థించుట అలవర్చుకో. తిమోతిని గురించి ఒక చక్కని సలహా ఇస్తున్నాడు. అయినా నీ ఆధ్యాత్మిక జీవితములో నీ సహవాసం ఎవరితో ఉండాలంటే లోక సంబంధమైన వ్యక్తులతో కాదు నైనా. 2వ అధ్యాయము 22వ వచనం. 2 తిమోతి 2:22. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఎవరితంటే నీ సహవాసము
నైనా నీ యవనేచ్ఛల నుండి దినాలలో మనుష్యుడు పాప ఇచ్ఛల కొరకు, లోక ఇచ్ఛల కొరకు, తుచ్చమైన అభిలాషల కొరకు, యవనేచ్ఛల కొరకు వారి కాళ్ళు పరిగెత్తుతూ ఉన్నాయంట. తిమోతి, నువ్వు రక్షించబడిన బిడ్డవు. యవనములో 2 సంఘాల మధ్య నీకు చక్కని సాక్ష్యం కలిగిన నీ యవన ఇచ్ఛల నుండి పారిపోమ్మా. పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయు వారితో కూడా. ఎవరితో సహవాసము? ప్రార్థన చేసే వాళ్ళతో, ఎగతాళి చేసే వాళ్ళతో కాదు, తప్పులు కనిపెట్టే వాళ్ళతో కాదు, తప్పుల గురించి ప్రకటించే వాడితో కాదు నీ సహవాసము. దానియేలు రాజుగారు కలగన్నారు, మర్చిపోయారు, భావం కావాలంట. ఏం చేశాడు దానియేలు? కొంత సమయం అడిగాడు. తానును ఏమని రాయబడింది? తన స్నేహితులు. ఏమని హెచ్చరిస్తున్నాడు తన స్నేహితులకు? మన ప్రార్థన చేసుకుంటాం అండి. మన దేవునికి అసాధ్యమైనది లేదు. ప్రార్థించుడని హెచ్చరించాడు. ఆ రాత్రే దానియేలునకు ఆ కళాభావము దేవుడు బయలుపరచగా వెంటనే దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించెను. నీ ఆధ్యాత్మిక జీవితములో సమూయేలు వలె బాల్యము నుండి, తిమోతి వలె యవ్వనముల నుండి, దావీదు వలె ప్రతి ఉదయము 63వ కీర్తన మొదటి వచనం, 63వ కీర్తన మొదటి వచనం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉండును. దేవా నా దేవుడవు నీవే, వేకువనే. 5వ కీర్తన 3వ వచనంలో ఏమంటాడు? ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నీ సన్నిధిని ప్రార్థన చేసి కాచి ఉందును. కనుక యవ్వన పిల్లలు, వివాహాల కొరకు, ఉద్యోగాలకు ఎదురు చూసే పిల్లలు దైవ గ్రంథము ధ్యానిస్తూ ఖాళీ సమయంలో ఒకరినొకరు ప్రార్థించేవారు ఉండాలని స్నేహం, దైవ విషయాలు మాట్లాడేవారుగా ఉండాలి నీ స్నేహం, ఇతరులకు ప్రభును ప్రకటించే వారితో ఉండాలి నీ స్నేహము. ఎక్కడండి స్నేహం? యవ్వన పిల్లలు జాగ్రత్త. నీ ఆధ్యాత్మిక జీవితములో మనం ప్రార్థన చేసుకుందాం, ప్రభుని అడుగుదాము. దేవుడు గొప్పవాడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఈ సంభాషణ కలిగిన వాళ్ళతో నీ సహవాసం ఉండాలి. ఒక కఠినమైన నిర్ణయం కలిగి ఉండాలి. దావీదు ఉదయమునే నా సన్నిధి ప్రార్థన చేసి నీ కొరకు కాచుకుని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పెందలకడే లేచి చాలా చీకటి ఉండంగానే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన. నీ స్నేహితులు ఎవరు? తాగుడుబోతులా? ఎవరు నీ స్నేహితులు? లోక సంబంధమైన వారా? ఎవరు నీ స్నేహితులు? మత సంబంధమైన వారా?
ఎవరండి స్నేహితులు? దానియేలు స్నేహితులు. వారు ప్రార్థన ద్వారా సమస్యలను పరిష్కరించుకునేవారు. దానియేలు స్నేహితులు ప్రార్థన ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకునేవారు. 6వ అధ్యాయం 10వ వచనములు, ఇటు శాస్త్రం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనిన వాడై, తెలియక కాదు, తెలుసుకొనిన వాడై అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చాను. దానియేలు స్నేహితులు 2వ అధ్యాయం 13-14 వచనాలలో వారు ప్రార్థించారు. 3వ అధ్యాయంలో దానియేలు స్నేహితులకు గొప్ప పరీక్ష ఉంది. 7 అగ్నిగుండం వారి ఎదుట ఉన్నది. కానీ వారి విశ్వాసము మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుండి తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. జాగ్రత్త. రాజాజ్ఞని వ్యర్థపరిచారు వాళ్ళు. రాజశాసనముని వ్యర్థపరిచారు వాళ్ళు. నా చేతిలో నుండి విడిపించే దేవుడు ఎక్కడా అన్న నోటితో వీరి దేవుడే పూజార్హుడు. కారణమేమి? నీకు జవాబు చెప్పవలసిన చింతే మాకు లేదు. కారణమేమి? వారి తల్లిదండ్రులు బాల్యము నుండి దైవ భయములో పెంచారు. ఇశ్రాయేలీయులు ఏం చేస్తారంటే, నైనా మనము దేవుని పిల్లలము, మన అలవాట్లు చేస్తున్న ప్రవర్తన వలన దేవునికి విరోధమైతే దేవుడు శత్రువుల చేతికి అప్పచెప్తాడు. కానీ నీ పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేస్తే అక్కడ నుండి నిన్ను విడిపిస్తాడు. అది గుర్తుపెట్టుకో. రెండవది, ఒకవేళ నువ్వు చెరకు వెళ్ళినా కూడా దేవుని స్తుతించుట మానకూడదు, ప్రార్థించుట మానకూడదు, ప్రభుని ప్రకటించుట మానకూడదు. గుర్తుపెట్టుకునైనా. అందుకని ఇశ్రాయేల్ దేశపు చిన్నది నయమాను యొక్క అవస్థను చూసి ఏమనింది? అమ్మగారు ఎలాగైనా నా యజమానుడు ప్రవక్త దగ్గర ఉండాలని కోరుచున్నాను. ఎందుకంటే నా యజమానుడు ఇరుకోలో ఉన్న ఉప్పు నీటిని మంచినీళ్ళుగా మార్చాడు. మన నా యజమానుకున్న రోగాన్ని కూడా ఆయన బాగు చేయగలడు. పంపించండి, నయానో భయానో ఎలాగైనా. మునిగొచ్చాడండి, స్వస్థచిత్తుడయ్యాడండి. ఇప్పుడు నా ఇంట్లో వారిద్దరు తప్ప, ఈ అమ్మాయి తప్ప ఎవరు లేరు. నయమాన్ ఏమని వింటాడు? ఈ అమ్మాయి రూపంలో దేవుడు దిగి వచ్చాడండి నన్ను బాగు చేయడానికి. ఇక మా దత్తపుత్రిక అండి ఈమె, మా కుమార్తె అండి. కారణమేమి? దైవ భక్తి. ఇప్పటి లోకములోను రాబోవు లోకములోను గొప్ప లాభకరము. దైవ భక్తి. విద్య లేకపోయినా, చదువు లేకపోయినా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. పౌలు, శీల వారు రాత్రంతా ప్రార్థిస్తూ ఉన్నారట.
అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 27వ వచనం. ఉదయం మొదలుకొని రాత్రి వరకు, సాయంత్రం వరకు వారి చర్మము దెబ్బలతో నిండిపోయి కండలు పైకొచ్చేసి ఎక్కడ తప్పించుకుని పోతారని బొండలు వేసినను వారు స్తుతించటం మానలేదు. వారు దేవుణ్ణి ఘనపరచటం మానలేదు. వారు ఎప్పుడైతే పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నారో మధ్యరాత్రి ఆకస్మికముగా దుబాయ్ మానవ లోకానికి స్వర్గధామ అన్నారు. దుబాయ్ దేశాన్ని మానవ లోకానికి స్వర్గసీమ అన్నారు. ఒక్క దినమే వచ్చేసింది వర్షం, అందరూ కొట్టుకొని పోయినారు. రోడ్లన్నీ గుంటలు గుంటలు అయిపోయినాయి. ఇప్పుడు బికారులు అయిపోతున్నారు ధనవంతులు. ఇశ్రాయేలు మీద యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అయినా ఇప్పుడే రాదులే అన్నట్టుగా నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తావు. నేను ఆయన ఎదుర్కోవాలి, నేను ఆయన కలుసుకోవాలి, ఆయన నన్ను ప్రశంసిస్తాడు, నేను ఎప్పుడు సిద్ధముగా ఉండాలి అనేది రావడం లేదు. ఇవన్నీ సహజమేలే అనుకుంటున్నారు, ఇవన్నీ మామూలులే అనుకుంటున్నారు. ఒకసారి దుబాయ్ దేశానికి వెళ్ళి చూడు, అతలాకుతలమైపోయింది. ఒక్క దినమే 10 సంవత్సరాలు రావాల్సిన వర్షము ఒక్క రోజులోనే పడిందంట. దేవుని తీర్పులు జరుగుతూ ఉన్నా కూడా ఇంకా నువ్వు అలసత్వముతో లోకములో నువ్వు తేలుతూ ఉన్నావు. దేవుని వెంబడించిన వారితో యవ్వన పిల్లలు స్నేహం చేయకూడదు. బైబిల్ ఏం చెప్తుంది? పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండు చోట అక్కడే సరిపోయింది నీ సమయం అంతా. సామెతల్లో ఉంది, పాపులు నిన్ను ప్రేరేపించగా నువ్వు ఒప్పకుమో రానంతే. ప్రత్యేకత ఉండాలి విశ్వాసం. అపాయములలో కూడా ప్రార్థించడం నేర్చుకోవాలి. పేతురు మునిగిపోయే స్థలములో, మునిగిపోయే సందర్భములో ఏమన్నాడు? ప్రభువా అన్నాడు. వెంటనే మహాజలరాశుల నుండి పైకి లేవనెత్తినది. పైగా ధైర్యపరుస్తున్నాడు. ఎందుకు అవిశ్వాసం అయిపోయావు ఈ సమయంలో? నేను లేనా? లేనా? ఏమయ్యా ఆఖరికి అవిశ్వాస లక్షణాలు వచ్చేసినాయి నీకు. నేనున్నాను కదా. ఆఖరికి నీ ఆధ్యాత్మిక జీవితంలో దుఃఖములో ఉన్నప్పుడు కూడా ప్రార్థించటం మానకూడదు. హన్నా దేవుని సన్నిధికి ఎలాగొచ్చింది? దుఃఖాక్రాంతురాలుగా వచ్చింది. దుఃఖములోనే తన హృదయాన్ని కుమ్మరిస్తాడు. దుఃఖితులను దేవుడు సంతోషభరితులుగా మార్చు దేవుడు. కనుక ప్రార్థన అన్ని సమయాలలో ప్రార్థించుట అలవర్చుకో.